శ్రేయే రంగపతిం తుంగశేషపర్యంకషాయినం శనైరున్నిద్రనేత్రాబ్జ ప్రణితాశేషచేతనం అప్రాకృతే దివ్యధాం శ్రీమాతృపరిషేవితం పుండరీకాయతం సంశ్రయేధి విదీప్తయే తత్వేన యశ్చిదచిదీశ్వర తత్స్వభావ భోగాపవర్గతదుపాయగతిరుదారః సందర్శయన్ నిరమమీత పురాణరత్నం మునివరాయ పరాశరాయ. మనం విష్ణు మహాపురాణం ఆవిర్భవించడానికి కావలసినటువంటి పూర్వరంగాన్ని గురించి చెప్పుకుంటున్నాం. నా తండ్రి అయినటువంటి శక్తి అనేటువంటి మహానుభావుణ్ణి విశ్వామిత్రుని చేత సృజింపబడిన రాక్షసి సంహరించడం వల్ల పరాశరుడు చాలా క్రోధాన్ని అనుభవించి ఆ క్రోధ వశం చేత రాక్షస యాగం చేసి ఆ యాగంలో రాక్షసులందరినీ కూడా నిర్మూలనం చేయటం కోసం ఒక విశేష ప్రయత్నం చేసిన సందర్భంలో రాక్షస సంతతికి మూలపురుషుడైనటువంటి పులస్త్య బ్రహ్మ తాను ఆవిర్భవించి, అయ్యా ఈ క్రోధం తగదు, క్రోధం అనేది కాపురుషుల యొక్క లక్షణం, ఎవరైతే తమ క్రోధమును నిగ్రహించగలరో వారే క్రోధమును విడుదల చేయగలిగిన సమర్థులై ఉంటారు. మనం విడుదల చేసినటువంటి, మనం ఆవిష్కరించినటువంటి క్రోధం అది మనకు నాశనాన్ని కలగజేస్తుంది, మన చుట్టూ ఉండే సమాజానికి నాశనం కలగజేస్తుంది అన్నప్పుడు అటువంటి క్రోధం ఎప్పుడు కూడా పనికిరాదు. అశ్వత్థామ అటువంటి క్రోధాన్ని ప్రదర్శించాడు. ఉత్తరాగర్భంలో ఉండేటువంటి వాడు ఆ గర్భంలో ఉండేటువంటి గర్భస్థ శిశువుని సంహరించడం కోసం బ్రహ్మశిరో నామకమైనటువంటి అస్త్రం వేస్తే ఆ అస్త్రం వచ్చి ఆ గర్భస్థమైనటువంటి శిశువుని బాధించేటువంటి దశలో దాన్ని నివారించడం కోసం అర్జునుడు మరొక అస్త్రాన్ని, ఇంచుమించు అదే అస్త్రాన్ని ఆయన కూడా ప్రయోగం చేస్తే ఈ రెండు భయంకరంగా అవి విజృంభించిన దశలో ఉపసంహరించమన్నారు. అందరూ వచ్చేమయ్యే రెండు బ్రహ్మాస్త్రాలు వేస్తే, బ్రహ్మశిరోనామక అస్త్రాలు రెండు వేస్తే ఆటం బాంబులు వేసినట్టు, వాటి హిరోషిమా నాగసాకిల మీద వేసినటువంటి బాంబులు ఎటువంటివో అటువంటివే. మన వాళ్ళు అస్త్రములని పేరు పెట్టారు వాటికి, వేరే ఆ కాలంలో ఉండేటువంటి ప్రక్రియను బట్టి కొంత మంత్రశక్తి కూడా అందులో ఉంది. ఇటువంటి అస్త్రములు లోకానికి ఉపద్రవ కారణములు కనుక వెంటనే ఉపసంహరించాలన్నారు. అంటే అర్జునుడు అన్నాడు, ఓ నేను తప్పకుండా ఉపసంహరిస్తాను. ఉపసంహరించాడు. ఏమయ్యా నువ్వేం చేస్తావు? మా నాన్నగారి దగ్గర నేను ప్రయోగించడమే నేర్చుకున్నాను తప్ప ఉపసంహరించడం నాకు చేత కాదన్నాడు. అలా చేతగానందు వల్ల, అంత చేతగాని వాడివి, నీ క్రోధం అయితే ఆవిష్కరిస్తావు కానీ క్రోధాన్ని నిగ్రహించుకోలేవా? అటువంటి వాడివి క్రోధాన్ని ఆవిష్కరించే అధికారం నీకు ఎవడిచ్చాడు అని వాడిని కాస్త గట్టిగా మందలించి వాడి నెత్తి మీద ఉండేటువంటి మణి కాస్త లాక్కున్నారు. వాడిని శపించడం జరిగింది. అర్జునుడే దాన్ని తానే అతని మంత్రమును కూడా ఉపసంహరణం చేయించాడు అర్జునుడే. అతని శిరస్సు మీద, అశ్వత్థామ యొక్క శిరస్సు మీద ఒక మణి, అద్భుతమైనటువంటి మణి ఉంటుంది. ఆ మణిని కాస్త లాగేశారు. నీవు ఈ భూమి మీద ఉన్నంతకాలము కుష్ఠరోగంతో ఉండవలసినది, సంచరించవలసింది, పూజగంధంతో, దుర్గంధ భూయిష్టమైన శరీరంతో అలా తిరుగుతూ ఉండు. ఎందువల్లంటే గర్భస్థ పిండాన్ని చంపడానికి ప్రయత్నం చేసావు కనుక అది దానికి శిక్ష. గర్భస్థ పిండాన్ని చంపడానికి ప్రయత్నం చేసే వాళ్ళకి వేసే శిక్ష అదే. మాకెవరూ వేయటం లేదు కదండి, పర్వాలేదని అనుకుంటే వేసేవాడు ఒకడు ఉన్నాడు పైన, వాడు వేస్తాడు ఎప్పుడో చూసి, ఈ జన్మలో కాకపోతే పై జన్మలో. ఇటువంటి స్థితి ఉండకూడదు. కానీ పరాశరుడు అటువంటి వాడు కాదు. వెంటనే నిగ్రహణం చేసుకున్నాడు. తాను ఆ యజ్ఞాన్ని వెంటనే ఆపు చేశాడు. ఆపు చేసినందువల్ల, ఆ రకంగా పెద్దల యొక్క మాటను మన్నించినందువల్ల పులస్త్యుడు చాలా అనుగ్రహించి, నాయన నీవు పురాణ సంహిత కర్తవు అవుతావు, నీవు కూడా పురాణములన్నింటినీ కూడా, పురాణములకన్నింటికీ మూలభూతమైన సంహిత భాగాన్ని నువ్వు చక్కగా దర్శిస్తావు, దాన్ని మళ్ళీ లోకానికి నువ్వు ఆవిష్కరించగలుగుతావు, అటువంటి సామర్థ్యాన్ని నేను అనుగ్రహిస్తున్నానయ్యా అని వరం ఇచ్చాట. ఆ వరాన్ని పుచ్చుకున్నాడు వశిష్ఠుడు. తథైవ భవతి, అలాగే అవుతుంది, ఈ పులస్త్యుడు ఇచ్చినటువంటి ఆ మాట యథాతథంగా సాగుతుంది నాయన అని వశిష్ఠుల వారు కూడా అనుగ్రహించారట. అలా అనుగ్రహించినందువల్ల అప్పుడు పురాణ సంహితాకర్త అయ్యారు. మనకు ఇది దీనివల్ల మనం గుర్తించవలసింది ఏమిటంటే, మహానుభావులైన వారికి కలిగేటువంటి క్రోధం కానీ, శోకం కానీ, మోహం కానీ అది లోకానికి ఉపకారకంగా ఉంటుంది. మనకి ఏదన్నా క్రోధం వచ్చిందనుకోండి, ఆ క్రోధం మనకి ముందు అహింపజేస్తుంది, ఆ తర్వాత పక్కవాడిని అంటిస్తుంది.
మన కొంపను మనం అంటించుకుంటే మా కొంపే కదా అంటే పక్కవాడి కొంప పోతుంది. అలాగా మన క్రోధము మనను బాధపెట్టి మన పక్కవాడిని కూడా బాధపెట్టే స్థితిలో ఉంటుంది కనుక మనకు ఆ అధికారం లేదు. మన కామం మన్ని బాధపెట్టి పక్కవాడిని బాధ పెడుతుంది కనుక దాన్ని సమాజం మీద వదిలే అధికారం మనకు లేదు. కానీ మహానుభావులైన వాళ్ళు అలా కాదు. శ్రీరామచంద్రుడు క్రోధం వచ్చింది, ధనుస్సు తీశాడు. సీతాదేవికి ఈ రకమైనటువంటి స్థితి జరిగింది. మీరంతా ఇంతమంది చూస్తున్నారు, చెట్లున్నాయి, పుట్టలున్నాయి, రాళ్ళు అవన్నీ చూడాలట, రాళ్ళున్నాయి, రప్పలున్నాయి. మీరంతా చూస్తూ ఉండగా సీతకి ఈ రకమైనటువంటి స్థితి జరిగింది. నేను అడుగుతుంటే ఆక్రోశిస్తుంటే నాకు సమాధానం చెప్పడం లేదు. ఇదిగో ఈ బాణంతో మొత్తం మిమ్మల్ని ధ్వంసం చేసి పారేస్తాడు. అంటే అందరూ పరిగెత్తుకొచ్చారు. మహాప్రభు ఇదేమిటయ్యా, ఈ కోపంతో ఈ బాణాన్ని ప్రయోగిస్తే ఈ భూమి అంతా కూడా పాడైపోతుంది, ఇది పనికిరాదు. ఈ రకమైన స్థితి కలగడానికి కారణభూతుడైన వాడు ఎవడోహోడు ఉన్నాడు, వాడి మీద ఈ కోపాన్ని నువ్వు ప్రదర్శించు అని అంటే అప్పుడు సీతాన్వేషణ కోసం ప్రయత్నం చేసి క్రమక్రమంగా రావణ సంహరణం చేశారు. అంటే శ్రీరామచంద్రుని యొక్క క్రోధానికి పర్యవసానం ఏమిటి? క్షుద్రకాముకుడైన రావణాసురుని యొక్క సంహరణము. పరీక్షణ్ మహారాజు గారికి కోపం వచ్చింది. ఓ పామును తీసుకొచ్చి చచ్చిపోయిన పాము మునిగారి వేశాడు. సరే, ఆ మునిగారి పాపం ఏమీ తెలియదు, ఆయన ఊరుకున్నాడు, నిరామయంగా ఉన్నాడు. కొడుకు వచ్చాడు, ఆ ముని యొక్క కొడుకు చూచాడు. మా తండ్రి గారి యొక్క ఆయన ధ్యాన నిమగ్నుడైనటువంటి మా తండ్రి యొక్క మెడలో ఆ చనిపోయినటువంటి సర్పాన్ని వేసిన దుర్మార్గుడెవడు అని క్రోధపడి వారం రోజుల్లోపుగా ఈ పామే తాను సజీవమై వాడిని సంహరిస్తుంది అని శపించాడు. సరే, ఈయన బయటకు వచ్చిన తర్వాత ఏం జరిగింది నాయన అంటే, ఇగో ఏదో జరిగింది, ఎవడో దుర్మార్గుడు ఎలా వేశాడు. అయ్యయ్యో, ఆ వచ్చిన ఆయన యోగ దృష్టితో దర్శనం చేస్తే వచ్చినవాడు సాక్షాత్తు పరమభాగవతోత్తముడైన వాడు, లోకానంతటిని ఉజ్జీవింపదగినటువంటి మహానుభావుడు. రాజవధ్య విగర్హ్యతే, రాజవధ్య విగర్హ్యతే. కొన్ని శాస్త్రం చెప్పింది, అయ్యా చంపడానికి తగిన యోగ్యత గలవాడు కొందరు ఉన్నారు, వితౌట్ ఎన్ హెజిటేషన్ హీ షుడ్ బి కిల్డ్. ఎవడు వాడు? ఆతతాయి. ఆకతాయిలు అంటుంటాం మనం. ఆతతాయిన మాయాంతం హన్యాదేవ అవిచారితం. వాడిని చంపచ్చును. ఎవడండి వాడు? విషం పెట్టేవాడు. 10 మంది తాగే నీళ్లల్లో విషం పెట్టేవాడు. 10 మంది ఉండేటువంటి ఇళ్లకు దాహం చేసేవాడు. ఒక స్త్రీని బలాత్కరించి పట్టుకుపోయేవాడు. ఒకటి తాలూకు ఐశ్వర్యాన్ని అన్యాయంగా దోచేవాడు. ఇటువంటి వాళ్ళు ఆతతాయులు అని చెప్పి ఆతతాయిన మాయాంతం. వాడు కనుక రోడ్లో కనిపిస్తే ఇటువంటి దుర్మార్గం చేసిన వాడిని హీ షుడ్ బి ఇమీడియట్లీ కిల్డ్. వాడిని చంపాలి. అంతేగాని దానికి మళ్ళీ మ్యాజిస్టీరియల్ శాంక్షను, ఇంకోటి తుపాకులు ఎక్కడో డిపాజిట్ చేసి పట్టుకొచ్చి కొట్టడం, ఈ ప్రాసెస్ ఏమక్కర్లా, ఇమీడియట్గా చంపవచ్చు. దానికి అసలు ఉండదు. కోర్టులో కూడా ఇటువంటి స్థితిలో 10 మంది కొంపలు తగలెట్టాడు ఏంటంటే వాడిని ఎందుకు చంపారు అని అడిగేటువంటి స్థితి ఎక్కడ కూడా కోర్టులో కూడా ఉండదు. ఇటువంటివి ఉంటాయి. అటువంటి ఆ దశ వాళ్ళల్లో ఉన్నది. కానీ ఈయన మహానుభావుడు సామాన్యుడైనా ఈయన ఏదో ఒక మోహంతో ఏదో కారణం చేత ఇలా పాము వేశాడు అంతే తప్ప నిజానికి ఆయన వధింపదగిన యోగ్యత గలవాడు కాడే. నువ్వేమిటి పని చేశావు అంటే, వెళ్ళి చెప్పాయనకి, ఇలా నేను శపించాను, ఈ శాపం మరి తప్పదు, నువ్వు అనుభవించక తప్పదు కనుక ఈ ఉన్నటువంటి ఈ టైంలో ఈ వారం రోజుల్లో నువ్వేమన్నా కాస్త తొందరగా పెట్టే బెడ్కి సర్దుకుని కాస్త ప్రయాణానికి ఏమైనా ఏర్పాటు చేసుకుంటే అవి చేసుకోవడం మంచిది అన్నాడు. ఆయన వెంటనే కొన్ని చోట్ల వర్ణిస్తారు, కొన్ని పురాణాల్లో ఉన్నది, ఏదో ఒంటి స్తంభం కట్టుకుని దాని మీద ఎక్కడో కూర్చున్నాడు, రోజు భయపడుతూనే ఉన్నాడు అన్నారు. కానీ అదంత వాస్తవంగా అనిపించదు. శ్రీమద్ భాగవతం చెబుతుంది, ఏ క్షణంలో అయితే ఇప్పుడు ఆ మనస్సులో ఈ శాపం అనేటువంటి విషయం పడేటప్పటికల్లా సరే మరణం తప్పదు కనుక ఉజ్జీవించాలి అనుకున్నాడు. ఏమయ్యా మరి వారం రోజులు టైం ఉంది, ఎలాగూ అంటే వారం రోజులు ఎందుకయ్యా, ఒక క్షణం ఉంటే చాలు, ఒక క్షణం చేతనే ముక్తిని పొందేటువంటి స్థితి ఉంటుంది. కానీ ముక్తిని పొందాలనే సంకల్పం మనసులో ఉండాలి. నీకు ఆ సత్సంకల్పం ఉంటే ఒక క్షణం చాలును. బాబోయ్ 7 రోజులు అద్భుతమైనటువంటి సమయం, నువ్వు ఒక్కడే కాదు 10 మందిని ఉజ్జీవింపజేయవచ్చును అని అంటే అప్పుడు శుక మహర్షి ద్వారా తాను భాగవతాన్ని పొంది లోకానంతటికి ఆ భాగవతాన్ని అందించాడు. అంటే పరీక్షిత్తు కలిగినటువంటి ఆ భావన అయింది క్రోధమే, కానీ ఆ క్రోధం లోకాన్ని ఉజ్జీవింపజేసింది. వాల్మీకి గారు దుఃఖపడ్డారు. క్రౌంచద్వంద వియోగోత్థ శోక శ్లోకత్వమాగత అని మనకు ఆనందవర్ధనాచార్యులు వారు కాశ్మీర దేశానికి చెందిన అలంకారికులు చెబుతారు. వారు 2 పక్షులలో ఒక పక్షిని చంపినందువల్ల ఆ చంపిన పక్షిని చూచినందువల్ల హృదయంలో కలిగినటువంటి శోకం శ్లోకత్వమాపద్యత యస్య శోక అంటాడు కాళిదాసు. ఎవరి శోకము శ్లోకముగా ఏర్పడినదో,
మనం ఏడుస్తాం. మనం ఏడిస్తే మనం పక్కవాడిని 10 మందిని ఏడిపిస్తాం. మన ఏడుపు యొక్క ప్రయోజనం ఏంటంటే పక్కవాడు కూడా ఏడుచుట. అదే ప్రయోజనం అన్నమాట. మన మోహం యొక్క ఫలం ఏమిటండి? 10 మంది మనలాగే మోహంలో పడుట. కానీ అటువంటి మహానుభావులకు కలిగినటువంటి శోకము అది శ్లోకమైంది, రామాయణంగా ఆవిర్భవించింది, లోకాన్ని ఉజ్జీవింపజేసింది. పరాచేతులో కోపం వచ్చింది, వాడు అడవులు తగలబెట్టారు. వెంటనే చంద్రుడు, ఔషధిపతి అయినటువంటి చంద్రుడు దిగొచ్చాడు. ఏమయ్యా, ఏమిటి పని చేస్తున్నారు మీరు? ఈ ఔషధులన్నీ పోతే ప్రాణులు ఎలా బ్రతుకుతాయి? మనం బ్రతకాలి కదా. బ్రతకాలంటే ఏదో లోపలికి వెయ్యాలి. ఆ వేసే పదార్థానికే ఔషధి అని పేరు. ఔషధీయతే అది అనయా ఇది ఔషధి. ఆఖరికి మనం తినేటువంటి బియ్యము, ఈ గోధుమ, ఇవన్నీ కూడా ఔషధులనే పేరు. ఎందువల్ల? అవి తిన్నందువల్ల మన శరీరంలో బలం వస్తుంది కనుక. మరి ఇవన్నీ పోతే, అడవులన్నీ పోతే ఔషధులు ఎక్కడి నుంచి వస్తాయి? మానవ సంతతి ఎలా బ్రతుకుతుంది? అందువల్ల తప్పు. అడవులను నాశనం చేయొద్దు, ఆపండి అన్నారు. ఆపమని. అంతేకాక ఆ మహానుభావుడు ఏం చేశాడంటే, సంతతి వార్షేయి అనేటువంటి ఒక అమ్మాయిని ఆయన సృజించి, ఇదిగో అమ్మాయిని ఇస్తున్నాం, 10 మంది కూడా మీరు వివాహం చేసుకోండి అన్నారు. ఆ పరాచితులు 10 మంది కూడా వార్షేయి అనేటువంటి, అంటే వృక్ష సంబంధమైనటువంటి సంతానం. అంటే మనకేమిటి? అనాసిద్ధమై వృక్ష సంతతికి మానవ సంతతికి రెంటికి ఒక అనుబంధం ఉన్నది. అంటే ఇవాళ అదే సంప్రదాయం కొన్ని చోట్ల కనిపిస్తుంటుంది. 2 పెళ్లి చేసుకున్నాడు ఆయన. వారేదో దైవయోగం చేత పోయారు. శాస్త్రం ఏం చెప్పిందంటే, ఉత్తమమైన సంతానం కలిగేందుకు కావలసినటువంటి యోగ్యత కలిగే, ఆ అర్హత కలిగేంత వరకు వివాహం చేసుకోవచ్చును. ఆ 3వ ఆవిడనే ఏమన్నా చేసుకోవాలంటే డైరెక్ట్గా చేసుకోవడానికి వీల్లేదు. ఒక అరటి చెట్టును పట్టుకొచ్చి దానికి కట్టేసేసి దాన్ని ఛేదనం చేయాలి. వృక్షంతో వివాహం చేసే ప్రక్రియ మనకి మన వాళ్ళు పెట్టారు ఒక్కొక్కప్పుడు. ఆపద్ధర్మంగా అనమాట. అంటే వృక్షములకు మానవులకు ఒక రకమైనటువంటి బంధం ఉన్నదని ఆ ద్వారా బంధం ఏర్పడింది. అందువల్ల ఆ ప్రాచేస్తుల యొక్క క్రోధం ఏమైంది? ప్రకృతిలో బ్రతుకుతున్నటువంటి మనకు, మనతోటి వృక్ష సంతతికి ఒక రకమైన అనుబంధం ఏర్పడేటట్టుగా ఆనాటి నుంచి వృక్షఛేదీతియో నిరహ. ఎవడైతే ఇప్పుడు వృక్షఛేదం చేస్తే అసిపత్రవనం యాది వృక్షఛేదీతియో నరహ. అసిపత్రవనం అని ఉంటుంది. ఓ చెట్టు కొట్టేసామనుకోండి, కొట్టేసేప్పుడు ఆలోచించాలి ఏం చేస్తుంది. ఏ చెట్టు మనం కొట్టామో ఆ చెట్టు అక్కడికి పోతుంది, నరకంలోకి పోతుంది. నరకంలోకి దానికి పాపం వచ్చి నరకానికి పోదు, మన కోసం పోతుంది. మనం నరకానికి పెడతాం. నరకం వెళ్ళేటప్పటికల్లా అందులో ఆ చెట్టు అక్కడ, ఆ చెట్టుకు ఆకులు ఉంటాయి, కొమ్మలు ఉంటాయి, మంచి షార్ప్గా ఉంటాయి. ఆ చెట్ల దగ్గర ఒక చెట్టు కాదు కదా, ఉంటాయి మన చేతిలో చచ్చిన చాలా ఉంటాయి. ఇవన్నీ అక్కడ ఉంటాయి. ఉండేటప్పటికల్లా మధ్యలోంచి నడవమంటట యమధర్మరాజు, నడు అంటారు. అనేటప్పటికీ ఆ చెట్ల మధ్య నుంచి వీడు నడుస్తుంటాడు. ఆ చెట్లన్నీ తీర్చుకుంటుంటాయి. ఇక్కడి నుంచి చమ్మం, ఈ కండ ఇలా ఊడొస్తుంది, ఈ చెయ్యి ఇలా ఊడొస్తుంది, కానీ చావడు వీడు. అది యాతనా శరీరం. అంటే దుఃఖాన్ని అనుభవిస్తుంది కానీ చావదు. అది అటువంటి లక్షణం అనమాట. అందువల్ల శరీరం అంతా రక్తసిక్తం అయిపోయి భయంకరంగా అయిపోయి కొయ్యో ముర్రో అంటే చావడం అనమాట. ఆ చెట్ల మధ్య నుంచి నడిపించి ఆ చెట్ల యొక్క ఆకుల చేత వీడి శరీరం తెగేటట్టుగా చేస్తాడు భగవంతుడు. అది అసిపత్ర వనం. అదే దాని అసిపత్ర వనం యో నర. అంటే మరి చెట్టు ఇళ్ళు అవి కట్టుకోవాలి కదండి, ఛేదించకుండా ఎలాగూ అంటే అందుకే మనకు మంత్రం చెప్పింది, హే పరశ్వధ మైనగుం హింసీ. వేదమే చెబుతుంది, అమ్మ ఓ గంట కొట్టరి, చాలా మెత్తగా నరుకమ్మ, ఎక్కువగా తీవ్రంగా కొట్టకుమా అని ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి దాన్ని పూజ చేసి మన వాళ్ళ ధ్వజస్తంభానికో మరొకదానికో కావాలంటే వృక్షం అయిన తర్వాత ఇదిగో ఈ వృక్షం ధ్వజ పనికో దానికి పూజ చేసి దాన్ని పెద్ద హడావిడి చేసి అప్పుడు గండ్రగడ్డల గారికి వారికి కూడా పూజ చేసి కుంకుమలు అవి పెట్టి జాగ్రత్తగా కొట్టు, కంట్రోల్డ్గా కొట్టు, తీవ్రంగా కొట్టకు, కొట్టేటప్పుడు క్రోధం లోపల పెట్టుకుని కొట్టకు. అంటే క్రోధంతో కొట్టకూడదు. లేకపోతే అలా కొట్టిందనుకోండి గండ్రగొడ్డది మళ్ళీ కొట్టక తప్పదు. ఈ సృష్టిలో ఉన్న గాలి పీల్చమండి అంటే గాలి అబ్యూజ్ చేయొద్దన్నా కానీ గాలి పీల్చద్దన్నారా? నీళ్లు అబ్యూజ్ చేయొద్దన్నారు, తాగద్దన్నారా? గాలి పీల్చక, నీరు తాగక, చెట్లు ఉపయోగించుకోక, పళ్ళు తినక, కూరలు తినక మనం ఎలా బతుకుతాం? ఇది తప్పదు. కానీ దానికి ఒక ప్రాసెస్ ఉన్నది, ఒక విధానం ఉన్నది, ఒక ప్రాయశ్చిత్త కర్మ ఉన్నది. అది చేసి చెయ్యమని అన్నారు. ఇలాగా పెద్దలకు కలిగేటువంటి కొన్ని ఏమంటే లోకానికి మహోపకారాన్ని చేస్తాయి. అలాగే
ఈ మహానుభావుడి పరాశర మహర్షికి కలిగినటువంటి ఆ క్రోధం అనేది విష్ణు పురాణం అనే ఒక అద్భుతమైన పురాణము. పురాణం ఒకటే కాదు, పురాణ సంహిత. ఇవాళ మనకు విష్ణు పురాణాన్ని మనకు మైత్రేయుడికి చెబుతున్నట్టుగా కానీ విష్ణు పురాణం ఒకటి కాదు. ఆయన అన్నాడు, అయా పురాణ సంహితను నీకు చెబుతున్నాను, నీకు బోధిస్తాను నాయన. సమ్యక్ యథాతథం నిబోధ. నేను ఎలా చెప్పానో అలాగే నువ్వు మళ్ళీ ఏదో కాళిదాసు గారి కవిత్వం కొంత, నా పైత్యం కొంత అని నువ్వు చేర్చకు. యాజిటీజ్గా నేను ఏది ఇచ్చానో ఆచార్యుల దగ్గర నుంచి పొంది సాధిష్టం ప్రాపత్ అంటారు, సాధుతమం భవతి. అలా ఇస్తేనే వారు ఆచార్యులు, లేకపోతే ఆచార్యులు కానే కాదనుకోండి. వాళ్ళు వారికే తెలియకపోతే ఏం చెబుతారు, ఎదుటి వారికి ఏమి ఇస్తారు? వారి దగ్గర ఉన్నది నిర్దిష్టమైనది ఇచ్చినప్పుడు దాన్ని ఆ శిష్యుడు నిర్దిష్టంగా స్వీకరించాలి, దాన్ని పోకుండా స్వీకరించవలసి ఉంటుంది. నాయన యథాతథం సాధు సమ్యక్ నిబోధ, బాగా తెలుసుకో, ఈ పురాణ సంహితను నీకు చెబుతున్నాను అని ఆ మైత్రేయునికి ఇచ్చాడు. ఆ మైత్రేయుడు ఆయన కూడా పురాణమును చక్కగా తెలుసుకున్నటువంటి వాడు అయ్యాట. సరే, బాగున్నది. మరి నేను అడిగిన ప్రశ్నలు ఉన్నాయి కదా, ఎవరి నుంచి ఈ జగత్తంతా వచ్చింది, ఎవరి లోపల ఇది వరకు లీనమై ఉన్నది, రేపొద్దున ఎవరిలోకి చేరిపోతుంది, ఇది ఎన్మయము, దేనితో కూడినది? ఈ ప్రశ్నలు ఫండమెంటల్గానే వేసినటువంటి ప్రశ్నలు. వీడి సమాధానం చెప్ప ముందు అన్నాడు. అంటే నాయన చెబుతున్నాను విను, సంగ్రహంగా చెబుతాను, అర్థం చేసుకో. ఈ సంగ్రహంగా చెప్పిన దాన్ని తర్వాత విస్తరింపజేస్తాను. పురాణముల యొక్క లక్షణం ఏంటంటే, పురాణములు కానీ ఇతిహాసముల వాటి యొక్క లక్షణం ఏమిటంటే, ఒక అధ్యాయం చివర సంగ్రహంగా చెబుతారు. ముందు రాబోయేటువంటి అధ్యాయం యొక్క విషయాన్ని ఒక శ్లోకంలో చెబుతారు. అంటే ఒక శ్లోకంలో చెబుతారంటే రుచి చూపిస్తారనమాట. బాగా వండినటువంటి వాడు పట్టుకొచ్చి కొంచెం మచ్చుగా కొంచెం చూడసారి మైసూరు పాకు ముక్క బాగుందా అనంటే అది తింటాడు. ఆ ముక్క తిన్న తర్వాత వాడు వదిలిపెట్టాడు, ఓ 10 లాగించేస్తాడు వాడు. రుచి అన్నమాట. రుచిని పుట్టించడం కోసం అని చెప్పి అధ్యాయం యొక్క చివర రాబోయే దాని యొక్క అంశాన్ని కొంచెం చెప్పి ఆ తర్వాత అధ్యాయంలో దాన్ని విస్తరించి దాన్ని బాగా చెప్పటము అనేది మనకు మహాభారతం ఇటువంటివి చూస్తే మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. మీరు ఒకసారి పర్యాలోచన చేయండి. మొదటి తర్వాత రాబోయే అధ్యాయం యొక్క అంశం ఎక్కడ ఉంటుంది? ముందు అధ్యాయం యొక్క చివర ఉంటుంది, చివర శ్లోకం పెడతారు. అది అద్భుతమైనటువంటి టెక్నిక్, పురాణ నిర్మాణంలో ఉండేటువంటి అద్భుతమైన టెక్నిక్. ఇప్పుడు తర్వాత చెబుతున్నాడు. ఇప్పుడు తాను చెప్పబోయేదానికి పూర్వరంగముగా ఒక శ్లోకంలో మొత్తం సమరైజ్ చేశాడు. అంటాడు ఏమైనా, విష్ణో సకాశాదుద్భూతం జగత్ తత్ర ఇవచ స్థితం స్థితి సంయమ కర్తాసౌ జగతోస్య జగచ్చసః. అయ్యా, విష్ణో సకాశాదుద్భూతం జగత్ స్థావర జంగమం. అయ్యా, తత్ర ఇవచ స్థితం, విష్ణువులోంచి పుట్టిందండి. నిన్న మన స్వామివారు చెప్పారు, వారు ఎవరో వార్త పంపించారు మాకని. అది టీవీలో బాగా వచ్చింది. దాన్ని డివైన్ మాలిక్యూల్ అని ఏదో అంటారేమో, దానికి దివ్య గాడ్ డివైన్ అని కూడా పెట్టారు వాళ్ళు. పెట్టి దాన్ని ఎవరు దివ్య కణం అన్నారు. దానికి దివ్య కణం అంటది. ఏమిటా దివ్య కణం? విష్ణువే. ఆ దివ్య కణం ఏదో కాదు, అణోరణీయాన్, అతి సూక్ష్మమైనటువంటి ఆ విష్ణుతత్వం ఏదైతే ఉందో అదే డివైన్. దాని దివ్యమైన కణము, దివ్యమైన అణువు అనండి. అది మూలభూతం. అది నిన్న మనం చెప్పుకున్నాం. ఒక మర్రి చెట్టు పెద్దది, శాఖ అడయారు వెళ్ళండి మీరు ఎప్పుడైనా. అడయారు వెళితే అడయారు అనేది ఒక నది పెద్ద మర్రి చెట్టు ఉంటుంది. ఆ మర్రి చెట్టుకు కొన్ని వందల ఊళ్ళ పెద్ద మహావిశాల, మనకి నిజాంలోకి వెళితే అక్కడ కూడా పెద్ద కనపడుతుంది. అలాగే కోనసీమ ప్రాంతంలోకి వెళితే నది ఒక ప్రదేశంలో ఆ మీద బ్రహ్మాండమైనటువంటి చెట్టు కనిపిస్తుంది. పిల్లల అది అటువంటిది మన పెద్ద విశాలమైనటువంటి. ఇంత మర్రి చెట్టు ఎక్కడి నుంచి వచ్చిందండి? నిన్న మనం చెప్పుకో, అతి సూక్ష్మమైన, మన కంటి చేత కూడా చూడటానికి వీలు లేని అతి సూక్ష్మమైనటువంటి గింజలోంచి ఉంది. ఇది మనం ఒప్పుకుంటున్నప్పుడు అతి సూక్ష్మమైన ఆ దివ్య కణంలో నిహితో గుహాయం. ఈ జీవుడు ఇంత ఉంటాడు, మినుకు వంతు అణువులాగా ఉంటాడు, హృదయ స్థానంలో ఉంటాడట. కానీ వాడు ఇక్కడి నుంచి ఇక్కడ దాకాను,
ఈ గోరు దగ్గర నుంచి నెత్తి మీద ఉండే ఆలోమభ్య ఆ నకేభ్య ఈ ఇంతవరకు కూడా వాడి యొక్క అద్భుతమైనటువంటి ఆ దివ్యమైన ఆ జ్ఞానం, ధర్మభూత జ్ఞానం వ్యాప్తి చెందుతుంది. వాడి ఇక్కడ హృదయంలో ఉంటాడు. హృదయంలో ఉన్న వాడికి కలిగే వేదన ఒక వేలికి మనకు కలిగిందనుకోండి, బొటన వేలికి ఏదైనా తగిలిందనుకోండి వెంటనే తెలుస్తుంది. వీపు మీద ఏదైనా వచ్చిందనుకోండి అది వెంటనే తెలుస్తుంది. అంటే ప్రతి క్షణము కూడా మనస్సుతో తాను సంబంధాన్ని పొంది, బుద్ధితో తాను సంబంధాన్ని పొంది, ఇంద్రియములతో తాను సంబంధాన్ని పొంది, ఆ సంబంధము ద్వారా సుఖదుఖములను అనుక్షణము పొందగలిగినటువంటి సామర్థ్యం వాడికి అణుస్వరూపుడైనటువంటి జీవుడికే ఉంటుంది. వాడిని దింతుంటాడు. ఏషోనురాత్మ తపసా వేదితవ్య. తపస్సు చేత, కాన్స్టంట్ ఇన్వెస్టిగేషన్ చేత బాగా పరిశోధనం చేసి దాన్ని తెలుసుకోవాలయ్యా. చాలా అతి సూక్ష్మమైనటువంటిది. కానీ దాని యొక్క ప్రభ ఎక్కడి దాకా వెళ్ళింది, దాని యొక్క దీప్తి ఎక్కడి దాకా వెళ్ళింది, మొత్తం శరీరం అంతా ఉంది. శరీరం దాకానే కాదు, ఈ ఇంద్రియముల ద్వారా బాహ్యంగా ప్రసరిస్తుంది, వెలుపలకు కూడా ప్రసరిస్తుంది. అలాంటప్పుడు భగవంతుడనేవాడు అతి సూక్ష్మముగా ఉన్న ఆయన యొక్క దివ్యమైనటువంటి తేజస్సు, దివ్యమైనటువంటి శక్తి విశ్వవ్యాప్తం అవుతుంది. కనుక శక్తి, శక్తిమంతుడు రెండు కలిసే ఉంటాయి, వేరదీయటానికి వీల్లేదు. కనుక విష్ణు శక్తి అని చెప్పబడేటువంటి శక్తితో కూడిన విష్ణువు అనేటువంటి అతి సూక్ష్మమైనటువంటి ఆ పరమాత్మ తత్వమే తాను అంతా పరివ్యాప్తమై ఉన్నాడు. అందుకే ఆయనకు విష్ణు అని పేరు అనమాట. 3 పదాలు మన వాళ్ళు ప్రయోగించారు, మూడింటికి ఒకటే అర్థం. చెప్పడంలో కొంచెం తేడా ఉందనుకోండి. విష్ణు అంటే ఏంటి? అంతటా వ్యాపించినవాడు. వాసుదేవ అంతటా ఉంటాడు, ఎప్పుడూ ఉంటాడు, ప్రకాశిస్తాడు. నారాయణ అన్నింటికీ ఆశ్రయమై ఉంటాడు. ఇంతే కదా అనర్థం మూడింటికి. మనం ఎంత వివరణం చేసుకున్నా, ఎన్ని సమాసాలు చెప్పినా, షష్ఠీ సమాసం చెప్పినా, ఇంకోటి చెప్పినా, దీని సారం ఇదే. అంతటా ఉంటాడు, వ్యాపించి ఉంటాడు, అంతటినీ నియమిస్తూ ఉంటాడు. సర్వనియామకత్వం, సర్వ పరివ్యాప్తత్వం, ఈ లక్షణములే మనకు విష్ణు శబ్దము చెబుతుంది, వాసుదేవ శబ్దము చెబుతుంది, నారాయణ శబ్దం కూడా చెబుతుంది. అంటే ఇప్పుడు మనం ఆ దివ్యకణం ఎవరైనా అంగీకరించవచ్చును? తప్పనిసరిగా విష్ణు రూపమైనది అని అంగీకరించక తప్పదు. అటువంటి ఈయన గురించి చెప్పిన తర్వాత సూక్ష్మంగా చెప్పి, నాయన ఆయనలోనే ఇది ఉన్నదయ్యా, విష్ణువులోంచే ఇది ఆవిర్భవించింది, ఇదంతా కూడా అతి సూక్ష్మముగా ఆ విష్ణువులోనే చేరి ఉన్నది. ఒక కవి గారు చమత్కారంగా చెబుతారు. మాఘుడు అనేటువంటి కవి. నారదుడు గారు వచ్చారట. నారదుడు గారు వచ్చేటప్పటికల్లా నారదును చూచేటప్పటికి ఆనందం కలిగిందిట శ్రీకృష్ణుడికి. ద్వారకా నగరంలో శ్రీకృష్ణుడు తన గృహంలో ఉన్నప్పుడు నారదుడు అక్కడికి వచ్చాడు. నారదుని చూచి అద్భుతమైనటువంటి ఆనందం కలిగిందిట. ఆ ఆనందము తన శరీరంలో ఇమిడ్చుకోలేకపోయాడు కృష్ణుడండి. నారదుడిని తపోధన అభ్యాగమ సంభవ ముద, తపోధనుడైనటువంటి నారదుడు వచ్చినందువల్ల కలిగిన ఆనందములు తనవు తత్ర నమము ఆయన శరీరంలో ఇమడలేదండి. ఎందువల్లండి? ఆనందం ఒకప్పుడు బాగా నిర్భరంగా ఉండొచ్చును, ఉండేటట్టయితే ఆ ఆనందములు ఇమడక పైకి బరస్టు కావచ్చును, అప్పుడు ముఖం చేటంత అవుతుంది, ఒళ్ళంతా ఉబ్బుతుంది. ఏదో లోపల ఉండేటువంటి ఆనందం ఇమడనప్పుడు అన్నమాట, లోపల ఇమడక బయటికి వచ్చినప్పుడు అది సహజమేగా. ఏమంటే అంత అసమర్థుడా? అంటే నారదుడు గారిని చూచినందువల్ల వచ్చినటువంటి ఆనందములు శరీరంలో నింపుకోలేనివాడా, ఉంచుకోలేనివాడా? ఏమిటి ఆయన గొప్పదనవాడు? యుగాంతకాల ప్రతి సంహృతాత్మన జగంతి యస్యాం సవికాసమాసత. యుగాంతకాల ప్రతి సంహృతాత్మన, ప్రళయకాలంలోకి వచ్చేటప్పటికి ఈ జీవకోటినంతటిని కూడా ఉపసంహరించాడు, ఈ ప్రపంచానంతటిని ఉపసంహరించాడు. ఇలా ఉపసంహరించినటువంటి వాడు ఆ మహానుభావుని యొక్క తనువు యందు, అటువంటి శరీరంలో జగంతి యస్యాం సవికాసమాసత, ఈ సమస్తములైనటువంటి భువనములు కూడా, బ్రహ్మాండములన్నీ కూడా ఆ స్వామి యొక్క శరీరంలో సవికాసం ఆసత, దేనికి దాని విడివిడిగా ఉన్నాయట. ఒకవేళ ఏదన్నా ప్రళయం వచ్చిందనుకోండి, ప్రళయం వచ్చి మనం వెళ్ళిపోతే మనం అలాగే ఉంటట, మన ప్రదేశాలన్నీ అలాగే ఉంటాయి. సవికాసం అక్కడ ఒకదానికొకటి ఇంటర్పోలేషన్ లేకుండా, హైదరాబాద్ వెళ్ళిపోయి విజయవాడ మీద, విజయవాడ వెళ్ళిపోయి ఖమ్మం మీద పడిపోకుండా దేనికి దానికే విడిగా ఎక్కడ వాళ్ళు అక్కడే హాయిగా సవికాసం ఆసత. అంటే అలాగే ఉంటారంటే చమత్కారం కోసం మనం చెప్పుకుంటున్నాం అనమాట. జగంతి యస్యాం సవికాసం ఆసత. ఏ స్వామి యొక్క శరీరంలో ఇన్ని బ్రహ్మాండములు కూడా ఒక బ్రహ్మాండానికి ఇంకో బ్రహ్మాండం కలిసిపోకుండా దానికి అది వేరుగా చక్కగా ఉంటాయట.
ఇన్ని బ్రహ్మాండములను తన శరీరంలో ఇమిడ్చుకోగలిగిన మహానుభావుడు నారదుని చూస్తే వచ్చినటువంటి ఆనందాన్ని ఇమిడ్చుకోలేడా అంటే ఇమిడ్చుకోలేకపోయాడండి. అది ఆశ్చర్యం అండి. అంత ఆనందాన్ని అనుభవించాడంటారు అక్కడ. అందువల్ల ఈ జగత్తులో అదే ప్రశ్నిస్తాడు, ఎవ్వని చేదెనించు జగము ఎవ్వని లోపల నుండి లీనమై. ఆయన గజేంద్రుడు అడ్రస్ లేకుండా, అడ్రస్ మీద ట్యాగ్ ఉండాలి, ట్యాగ్ పెట్టాలిగా మనం, దానికి మన అడ్రస్ ట్యాగ్ పెట్టాలి. లేకపోతే ఊరిని ఉత్త ట్యాగ్ అంటిస్తే ఎక్కడికైనా పోతుంది, దానివల్ల ప్రయోజనం ఉండదు. ట్యాగ్ పెట్టాడు కానీ దాని మీద అడ్రస్ ఏమీ లేదండి. అడ్రస్ ఎవ్వని చేజనించు జిగము ఎవ్వని లోపల నుండి లీనమై ఎవ్వని యందు డిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం బెవ్వడు అనాది మధ్యలయుడెవ్వడు సర్వము తానయైన వాడెవ్వడు వానిన ఆత్మభౌనీశ్వరునే శరణంబు వేడిదన్. అద్భుతమైన లోకంబులు లోకస్థులు లోకేశులు తెగిన తుది కలోకంబకు పెంజీకటి కావల ఎవ్వండు వెలుంగు అతని నేను భజిస్తాను. లోకంబులు లోకస్థులు లోకేశులు తెగిన ఇవన్నీ పోయినాయి, వీళ్ళంతా పోయారు, టోటల్ డిజల్యూషన్ అయిపోయింది. తెగిన తుదికి చిట్ట చివరి దశలో పెంచీకటి ఉన్నది. కేవలం తమ ఆసీత్, కేవలం తమ చోటే ఉన్నది. అంటే ఏమిటి? ఈ చేతనుడు అచేతనము సృష్టి అంతా కూడా ముద్దగట్టుకుపోయి ఒకటిగా ఉండిపోయింది. అది ఎక్కడ ఉండిపోయిందండి? చీకట్లో ఉందండి. చీకటితో మనం పోల్చినప్పుడు చీకట్లో అన్నీ ఉంటాయి కానీ ఏమీ కనిపించవు. అంటే చీకటి అంటే అన్ని వస్తువులను నశింపజేసే దశ కాదు, అన్నీ ఉంటాయి కానీ ఏది కనిపించని దశ, ఆ దశలోకి వెళ్ళింది అని వర్ణిస్తాడు. ఆ విధంగా నాయన జగత్ తత్రైవచ స్థితం అని ప్రారంభించి తాను విష్ణు పురాణంలో ఏ అంశాన్ని అయితే ముందు ముందు తాను విస్తారంగా ప్రతిపాదించదలుచుకున్నాడో ఆ ప్రతిపాదించదలుచుకున్న దాన్ని తాను సంగ్రహంగా ఒక నక్షలో పెట్టి ఒక చిన్న శ్లోకంలో ఆయన పెట్టి ముందు మైత్రేయుడికి అందించాడు. దీనిని 2వ అధ్యాయంలోనూ ఇంకా తర్వాత క్రమక్రమంగా ఈ ఎలా ఆయన యొక్క స్వరూపం ఎలా ఉంది, జగత్తు ఎలా పుట్టింది, ఎలా లయించింది, ఈ 2 ముందు చెప్తాడు. జగత్తు యొక్క ఆవిర్భావము, జగత్తు యొక్క లయం, ఈ ప్రక్రియ అంతా కూడా చాలా స్పష్టంగా విశదంగా మళ్ళీ ఇంకో పుస్తకం మనం చదవక్కర్లేకుండా అర్థమైతే ఆ రకంగా ఆయన చెబుతాడు. జై శ్రీమన్నారాయణ.